ప్రేమన దేవుని వల్లరా దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరి ఈ దినం మీ మాటలు వినటానికి చేరువచ్చిన మీ పిల్లలతో మీ లేఖనాలలో నుంచి తండ్రి మాట్లాడగట్టుకు నిలవబడి ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో ప్రకటించినట్లు తగు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. చేరువచ్చిన ఈ కొద్ది మందిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మంచి విలువైన సంగతులు తెలుసుకోనట్లు మా ఆత్మలు తండ్రి మీ వాక్యమందు ఆనందించున్నట్లు సహాయము చేయమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభములు, వందనాలు. ప్రేమన దేవుని వల్లరా మరి ఈరోజు పాఠంగా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్లో నుంచి యేసుక్రీస్తు వారు 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్నారా? చెప్పలేదుగా ఈ పాఠం, చెప్పలేదు. నేను బుక్కులన్నీ మార్క్ చేసుకుంటూ వస్తున్నా. చెప్పామా? చెప్పలేదు. ఏ పాఠం చెప్పానని అన్ని టిక్కు పెట్టుకుంటూనే వస్తున్నాం. నీళ్ళు దాయా అవినాష్, వాటర్ తీసుకొని రాపో. ప్రేమన దేవుని వల్లరా ఈ ప్రశ్న మొదటిగా క్రైస్తవులకు రాలేదు. ముస్లిం సోదరులు చాలామంది ఈ ప్రశ్నను లేవనెత్తారు. వాళ్ళు లేవనెత్తిన తరువాత కొంతమంది క్రీస్తు విరోధులు, క్రీస్తు వ్యతిరేకులు వాళ్ళు కూడా దీన్ని తీసుకొని క్రైస్తవ్యాన్ని హేళన చేయటం, యేసుక్రీస్తు వారు అసలు 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఎక్కడున్నాడో నిరూపిస్తే మేము బహుమతులు ఇస్తామని ఇలా ఎన్నో ఛాలెంజ్లు చేయటం కూడా జరిగింది. పోనీ మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్నాడు అని క్రైస్తవ్యం అంతా నమ్ముతున్న అతిపెద్ద బలమైన కారణం విశ్వాసం. యేసుక్రీస్తు వారు క్రైస్తవ్యం అనేది ఆయన మరణం పైన, పునరుద్ధానం పైన బేస్ చేసుకొని నిలవబడింది. క్రైస్తవులందరినీ గలిబిలి చేయాలి అంటే, క్రైస్తవులందరినీ విశ్వాసంలో నుంచి తొలగించాలి, వాళ్ళ విశ్వాసం నుంచి సన్నగిల్లేటట్లు చేయాలి అంటే మనం ఏం చేయాలని ఆలోచించి ఈ యొక్క తప్పుడు ఆలోచనను ప్రజల మధ్య చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఏది వాస్తవం? మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయింది ఏ రోజు? శుక్రవారం ఎన్ని గంటలకు చనిపోయాడు? 3 గంటలకు చనిపోయాడు. సాయంత్రం 3 గంటలకు చనిపోయాడు. శుక్రవారం సాయంత్రం ఆయన సమాధి చేశారు. 4 గంటలో 5 గంటల సమయంలో సమాధిలో పెట్టారు. సమాధి చేయటం అంటే ఇక్కడ మన ప్రాంతంలో ఎలా చేస్తారు? మీరు ఎప్పుడు చూడలేదా సమాధి ఎలా చేస్తారో? చూసాం, అవునా కదా? చూసాం. గుంత తీసి పూడ్చి పెడతారు. ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను గుంతలో పెట్టి
మట్టి కప్పుతారు. కానీ అక్కడ ప్రాంతంలో సమాధి మనలాగా చేయరు. వాళ్ళు ఇంటికి ఒక సమాధి తొలిపించుకొని ఉంటారు, లేదా కట్టించుకొని ఉంటారు. వాళ్ళ పొలాలు, వాళ్ళ సంబంధమైన భూములు ఉంటాయి కదా, ఆ భూముల్లో అక్కడ ఒక సమాధిని తొలిపించి పెట్టుకుంటారు. వాళ్ళ ఇంటిలో ఎవరు చనిపోయినా తొలిపించుకున్నట్టు ఒక రూమ్ లాగా కట్టుకొని ఉంటారు. ఎవరు చనిపోయినా ఆ డోర్ ఓపెన్ చేసి వీళ్ళని తీసుకుని వెళ్ళి ఆ సమాధిలో పెడతారు. కొన్ని సుగంధ ద్రవ్యాలు పూసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఆ సమాధిలో పెట్టి డోర్ లాక్ చేసి వస్తారు. ఇది నేను మా ప్రాంతంలో కూడా చూశాను. ఒక ఆయన కోటయ్య అని ఉండేవాడు. కోటయ్య అని చాలా పెద్ద ఆయన వయసులో. మా ఊరికి ఎస్సీ కాలనీకి మధ్య వాళ్ళది ఒక పొలం ఉండేది. ఒక పశువులు కట్టేసేదాన్ని ఇక్కడ ఏమంటారు, పశువుల దొడ్డి అంటారు, లేదా పాక, పశువుల పాక. అక్కడ వాళ్ళ పశువుల పాక ఉండేది. ఏమంటారమ్మా? కాణిపాకమా? తాటిపాకల, తాడి కొష్టం అంటారు మాకల్లి. బరిగుడ్లు కొష్టం అంటారు. ఎనుములు కట్టేసేది, వాటికి పాలు పిండేది కానీ, మేత వేసేది కానీ, వాటిని అక్కడ ఉంచి వాటి పశువుల కొరకు ప్రత్యేకంగా ఏర్పరిచిన పశువుల దొడ్డి అంటారు, కొష్టం అంటారు. ఈ ఎస్సీ కాలనీకి, ఆ యొక్క ఊళ్ళో కాలనీకి, మిగతా ఓసీలు బీసీలు వీళ్ళకి మధ్య వీళ్ళ ఆ కొష్టం ఉండేది, పశువుల పాక ఉండేది. అక్కడ ఆయన ఒక రూమ్ కట్టించుకున్నాడు ముందుగానే. ప్రతిరోజు ఆ పశువుల పాక దగ్గరకు వచ్చినప్పుడు ఆ రూమ్ చూసుకుంటూ ఉంటాడు, ఆ పశువులు చూసుకుంటూ ఉంటాడు. వయసు చాలా పెద్ద ఆయన, అప్పటికే ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. మేము పసిపిల్లలు అప్పటికే. వయసులో చాలా పెద్దవాడు. వయసులో చాలా పెద్దవాడు. అయితే ఆయన ఒక సమాధిని కట్టించుకున్నాడు, ఒక రూమును కట్టించుకున్నాడు ఆడ. ఆ రూమును కట్టించుకొని దాని దగ్గరికి రోజు వచ్చి వెళ్తూ ఉండేవాడు. మాకు అప్పుడున్న పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఈ రూమ్ ఏంది ఎప్పుడు చూసినా క్లోజ్లో ఉంటుంది, ఎప్పుడు చూసినా ఓపెన్ చేయరానంటే అది ఎవరు ఉండేది కాదు, ఆయన చనిపోక ముందే సమాధి కట్టించుకున్నాడు. ఒకవేళ ఆయనకి జీవితం మీద ఏదైనా విరక్తి పుడితే, ఇక నేను బ్రతకూడదు, నాకు అవసరం లేదు ఈ జీవితం అని జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు ఆయన డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి లోపల గడిపెట్టుకుంటాడు. ఇక ఆయన అలానే జీవసమాధి, తనకు తానే చనిపోవటం అని చెప్పారు. ఎప్పుడైనా సరే సాయంత్రం 6, 7 దాటిందనుకోండి, ఆయన చనిపోయాడు కొంతకాలానికి. ఆయన చనిపోయిన తర్వాత అందులోనే పెట్టారు. తరువాత ఈ పిల్లలు అంగడి కోసం వాటి కోసం ఏదన్నా వెళ్ళాలి అంటే బజారుకి, ఈ ఎస్సీ కాలనీలో నుంచి ఆ రూట్లోనే వెళ్ళాలి, వేరే రూట్ లేదు. ఆ పిల్లలు ఆ రూట్లో వెళ్ళేదానికి చాలా భయపడిపోయేవాళ్ళం మేము. పొద్దుగూకినాక అమ్మ కానీ ఎవరైనా పలానా తీసుకొని రాపో అంగడికాడికి వెళ్ళంటే ఎవరం వెళ్ళేవాళ్ళం కాదు. చాలా భయం వేసేది. అది అక్కడ ఉందనుకోండి, ఇంత దూరాన ఆగేవాళ్ళం. ఒకవేళ మనకి పిల్లలకి మాకేదైనా అర్జెంటు పని పడ్డా వెళ్ళాలి అనుకుంటే, వాళ్ళ ఆ సమాధి, ఆ తోట, ఆ గ్రౌండ్ ఎంత దూరం ఉంటే ఇక్కడే ఆగేవాళ్ళం. ఆగి వెనక ముందు చూస్తూ ఉండేవాళ్ళం. ఎవరన్నా పెద్దోళ్ళు వస్తారేమో, వాళ్ళ వెనకాల మనం వెళ్ళిపోవచ్చు. ఏంటంటే, రే మీరు అట్ట ఇట్ట తిరిగారంటే ఆయన లేచి వస్తాడా అని చెప్పేవాళ్ళు. ఆయన లేచి వచ్చి పట్టుకుంటాడు, గల్లు గల్లు మన గజ్జల మోత వస్తుంది, సౌండ్ వస్తుంది, మీరు గమనించారా,
మీరు వెళ్తూ ఉంటే మీ వెనకాల ఎవరో నడిచినట్టు ఉంటుంది. నిజంగా ఒంటరిగా పోయేటప్పుడు మనం అనుమానం తట్టనే ఉన్నాం అనుకోండి, మన శబ్దమే మన వెనకాల ఎవరో నడుస్తున్నట్టుగా, ఎవరో శబ్దం చేస్తున్నట్టుగా, పిలుస్తున్నట్టుగా, ఏ ఆగు 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 అన్నట్టు, గజ్జెల మోత మోగినట్లుగా అట్లా అనిపిస్తుంది అని చెప్పేవాళ్ళు. ఇక ఎవరో ఒకళ్ళు వచ్చేంతవరకు అక్కడ వెయిట్ చేసి ఉండేది, వాళ్ళతోటి వెళ్ళేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది చెప్పారో అవి తీసుకొని మరలా వచ్చేటప్పుడు మరలా సేమ్, ఇంత దూరంలో మరలా ఆగాలి. ఎవరన్నా వస్తూ ఉంటే పెద్దోళ్ళు, వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాల రావాలి. ఒక్కోసారి ఊరు రానప్పుడు చూసి చూసి ఇక గుంతుందా మెట్టుందా అనేది లేదు, పరుగో ఒకటే దౌడు, పరుగో పరుగో. ఇక్కడ పరిగెత్తడం మరలా అది దాటి అంగడి దగ్గరికి పోయేంతవరకు ఆపేది లేదు. గత 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 అంటే వెనకాల ఏందో దమ్మ 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 అన్నట్టుంటుంది, భయపడిపోయేవాళ్ళం. అలాంటి పరిస్థితి. అప్పుడు ఆ సమయంలో పల్లెటూరులో తెరగట్టి సినిమా వేసేవాళ్ళు, అవి రీల్ తోటి, దాన్ని ఏదో అంటారు. అప్పుడు ఎంత 10 పైసలు 15 పైసలు పావల టికెట్. ఆ సినిమా అయిపోయేసరికి నైట్ 12 అట్లా అవుతుంది, 1 గంట. ఆ టైంలో రావాలంటే ఇంకా అసలు ఎట్ట ఉంటుంది. అందుకే ముందు సినిమాకి వెళ్ళినప్పుడే ఏం చేస్తారంటే, ఆ రూట్లో పోయే పెద్దోళ్ళు ఏడ కూర్చున్నారో చూసేది, పోయి వాళ్ళ పక్కనే కూర్చునేది. ఒక్కోసారి వాళ్ళకి బాగా నిద్ర వచ్చిందనుకో మధ్యలో లేచి వస్తారు, ఇంకా ఎవరైనా ఉన్నారని ఎత్తుక్కోవాలా. అలాగనే చచ్చిపోయినోళ్ళు లేచి వచ్చినట్లుగా ఎక్కడా దాఖలాలు లేవు. ఒక్క యేసుక్రీస్తు వారి విషయంలో తప్పితే, ఆయన లేపిన వారు తప్పితే, దేవుడు లేపిన వారు తప్పితే. ప్రేమణ దేవుని వర్లారా, ఇలా ఉండగా యేసుక్రీస్తు వారు చనిపోయింది శుక్రవారం అయితే, మరి 3 రాత్రులు 3 పగళ్ళంటే ఎలా అవుతుంది? శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు, సాయంత్రానికి సమాధిలో పెట్టారు. అలానే శనివారం ఉదయం రాత్రి ఓకే, ఆదివారం ఉదయం ఉండాలి రాత్రి ఉండాలి. మరి 3 రాత్రులు 3 పగళ్ళు అన్నారు, ఎక్కడున్నాడు? శుక్రవారం సాయంత్రం చనిపోయాడు, శనివారం ఒక్కరోజు ఉన్నాడు, ఆదివారం ఉదయాన్నే తెల్లవారేసరికి లేచాడు. అలాంటప్పుడు ఎక్కడ 3 రోజులు ఉన్నాడు? లేడు, మీ బైబిల్ తప్పు, మీరు చెప్పేదంతా అబద్ధం అని కూడా ప్రారంభించారు. మరి అలాంటి వారికి ఎలా చెప్పాలి? ఎలా యేసుక్రీస్తు వారు 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్నాడు, దాన్ని ఎలా లేఖనాధారంతో నిరూపించాలి? చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఓడిపోయినట్టు ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, వాదించటం ఇష్టం లేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆఖరికి దీనికి మనం సమాధానం చెప్పలేమని చెప్పి జారుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా మాత్రమే దీనికి బైబిల్లో నుంచి లేఖనాధారాలతోటి, రుజువులతోటి, కాలానుగుణంగా కాలం జరుగుతున్న టైమింగ్స్ అన్నిటిని కూడా లెక్కలు కట్టి జయశాలి గారు ఎంతో అద్భుతంగా వివరణ ఇచ్చాడు. ప్రేమణ దేవుని వర్లారా, దేవుని వాక్యం ఎప్పుడు తప్పు కాదు, మనం ఆలోచించే విధానం తప్పు, మనం అర్థం చేసుకున్నది తప్పు, అంతేగాని వాక్యం ఎప్పటికీ తప్పు కాదు. ఒక్కొక్క సందర్భాన్ని మనం ఆలోచిస్తే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలి ఏందంటే, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎలయనగా వీరిట్లో యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ప్రేమణ దేవుని వల్లరా, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించటం దేవుని చిత్తం, దేవునికి ఇష్టం అంట. దేవుడు లేడనేవాడు ఉన్నాడు, దేవుడు ఉంటే నాకు చూపించనేవాడు ఉన్నాడు, దేవుడు లేడు గీవుడు లేడు, నాకేం చేశాడు, నన్ను ఏమైనా పోషించాడా, నన్ను పుట్టించాడా,
ఇంకా దేవుణ్ణి తిట్టేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇలాంటి వారు నోరు మూయించుట దేవునికి ఏందంట? ఇష్టం. చిత్తం అంటే ఇష్టం, కోరిక. కానీ చాలామంది ఏమంటారు? మనకెందుకులేండి, మనకు అవసరమా, దేవుడే చూసుకుంటాడు అంటారా లేదా? దేవుడే చూసుకుంటాడు. మరి ఇంటిని దోచుకోవటానికి ఎవరన్నా వస్తే దేవుడే చూసుకుంటాడని వదిలేస్తావా? వదిలేయం. మన పిల్లల్ని ఎవరు ఏమన్నా అన్నారనుకోండి, దేవుడు చూసుకుంటాడని వదిలేస్తామా? వదిలేయం. మన ఇంటి డాక్యుమెంట్లు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కోర్టుకు వెళ్ళి, కోర్టులో లాయర్ని పెట్టి వాదిస్తాం ఇది నాది అని. మన భార్యను కానీ, మన తల్లిని కానీ, మన అమ్మను కానీ, మన నాన్న కానీ, మన తోబుట్టువులను కానీ ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, ఊరుకుంటామా? ఊరుకోం. అక్కడ చాలా ఖచ్చితంగా ఉంటాం. ఇప్పుడు జ్యోతిర్మయ్య ఉంది, అవినాష్ ఉన్నాడు, ఇద్దరు కొట్టుకుంటారు. ఎప్పుడు? ఇంట్లో ఉన్నప్పుడు కొట్టుకుంటారు, మరలా ఆడుకుంటారు. కొట్టుకున్నారని చెప్పి ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి అవినాష్ని కొడుతున్నారు అనుకో, స్కూల్ కాడ బాగా కొట్టనీళ్ళని గమ్మున ఉంటుందా? ఉండదు. ఏయ్ మా తమ్ముడిని కొడుతున్నారు, మా తమ్ముడిని కొడుతున్నారు అని చెప్పి అడ్డం పోద్దా లేదా? గొడవ పెట్టుకుంటుంది. అక్కాయి అంటే పడదు తమ్ముడికి. అలాంటప్పుడు స్కూల్లో ఎవరన్నా పాపను ఏడిపిస్తున్నారనుకో, ఏదన్నా తిట్టారనుకో, ఊరుకుంటాడా? ఊరుకోడు. అంటే మన విషయాల్లో మనం జాగ్రత్తగా చూసుకుంటాం. మరి దేవుని విషయంలోకి వచ్చేసరికి అంద దేవుణ్ణే కదా. పక్కింటోడు తాగి వచ్చి ఫుల్గా రోడ్డు మీద తిడతా ఉన్నాడు. తిడతా ఉన్నప్పుడు ఈడు బయటకు వచ్చి, రే ఎవరున్నారు నువ్వు తిడుతుంది అన్నాడు అనుకో, ఏమంటాడు? తిట్టేది ఈయన్నే, పక్కింటోడినే తిట్టేది. కానీ ఏందిరా నువ్వు తిట్టేది, ఎవరిని తిట్టేది అన్నాడు అనుకో, నిన్నుగా దేవుణ్ణి అంటాడు. ఆయన్ని ఈయనంటే మళ్ళీ వాళ్ళతో గొడవ. దేవుణ్ణి అన్నామనుకో, ఏ గొడవ లేదు. చూసారా? దేవుడు అంటే అంత చులకనైపోయింది, అంత ఈజీ అయిపోయింది. కానీ ఒకరోజు వాటన్నిటికీ పర్యవసానం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమ దేవుని వల్లరా, ఇక్కడ మనం చూస్తే అలాంటి మూర్ఖుల నోరు మూయించుట దేవునికి ఇష్టం. దీని విషయమై యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడో, ఆయన మరణ సమాధి పునరుద్ధానాల గురించి మనం ఆలోచిస్తే చూడండి మరొక మాట. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకుని, ఇదే సందర్భాన్ని మనం మత్తయి సువార్తలో చూడగలిగితే 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? 3వ దినమున నేను ఖచ్చితంగా లేస్తాను. నన్ను చంపాలని శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఎంతోమంది కూడుకున్నారు. అనేక హింసలు పడి చనిపోవాలి. చనిపోయిన తరువాత 3వ దినాన నేను ఖచ్చితంగా
లేస్తాను అని చెప్తున్నాడు. ఆయన బోధన విధానం కూడా మనం ఆలోచిస్తే ఎక్కడ కూడా తన పుట్టుక గురించి గొప్పగా చెప్పలేదు. ఆయన చెప్పాడా? ఎక్కువ ఏ సందర్భాన్ని మాట్లాడాడు? మరణం గురించే మాట్లాడాడు. పుట్టుక గురించి మాట్లాడలా. మరణం 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 గురించే మాట్లాడాడు. కానీ మనిషికి ఏది ఇష్టం? పుట్టినరోజు చెప్పుకోవటం ఇష్టమా, మరణం రోజు చెప్పుకోవటం ఇష్టమా? పుట్టినరోజు. కానీ యేసుక్రీస్తు పుట్టినరోజుని చెప్పలేదు. నేను పుట్టింది దేవుని పని చేయటానికని చెప్పాడు. నా జన్మ దేవుని కోసం జరిగిందని చెప్పాడు. కానీ మనుషులు ఏమంటారు? నేను పుట్టింది నీ కోసం. నిజమా? పచ్చి అబద్ధం కదా ఇది. ఇంతకు మించిన అబద్ధం ఏదైనా ఉందా? లేదు. మనుషులెవరూ మనుషుల కోసం పుట్టరు. మనుషులందరూ పుట్టింది దేవుని కోసం, దేవుని కోసం. కానీ నేను పుట్టింది నీ కోసం అంటారు. నువ్వు లేకపోతే నేను లేనంటారు. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదంటారు. అబద్ధాలండి ఇవన్నీ, నిజాలు కాదు. అంత ప్రేమగా అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళే ప్రమాదవశాస్తు అనారోగ్య పరిస్థితుల వలన ఒకరు చనిపోతే ఇంకొకరు ఉంటారా? పోతారా? వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. అది అంతా అబద్ధం, ఎవరు చెప్పినా సరే. ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను పుట్టింది సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి అంటున్నాడు. నేను పుట్టింది దేవుని కోసం, నేను చేసేది పని దేవుని పని చేయాలి. ఆయన ఎక్కడ సందర్భాలు చూసినా ఎక్కువ మరణం గురించే మాట్లాడాడు, కానీ పుట్టుక గురించి అంతా మాట్లాడలేదు. మనిషికి మరణం గురించి చెప్తేనే, అంటే పసితనం నుంచే వాటన్నిటినీ పిల్లల హృదయాలలో మనసులో నూరిపోస్తూ ఉన్నారు పెద్దలు. బేతాళ కథలని, దయ్యాల కథలని ఇవన్నీ చెప్పి భయపెడుతున్నారు. అవన్నీ చెప్పకూడదు, అవసరం లేదు. ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు కూడా చెప్తున్నారేమో ముసలోళ్ళు పిల్లలకి. చందమామ ఉంది, ఆ చందమామలో అవ్వ ఉంది, సరిగ్గా చూడు చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఒక అవ్వ ఉంది. అవ్వ ఏం చేస్తుందట అంటే ఇప్పుడు కూడా చెబుతున్నారు. లేకపోతే వీళ్ళకి ఎలా తెలుసు? పిల్లలకు తెలిసిందంటే అర్థమైంది. ఇప్పుడు కూడా చెబుతున్నారు. అక్కడ మా ఏరియాలో ఏం చేసేవారంటే, ఆ ముసలమ్మ గుడ్లు కొడతా ఉంటుంది, చినిగిపోయిన గుడ్లు కొడతా ఉంటుందంట. మరి తర్వాత ఇప్పుడు అక్కడికి శాటిలైట్స్ పంపించారు. ఈ సైన్స్ డెవలప్ అయిన తర్వాత శాటిలైట్స్ పంపించారు. అక్కడ చెట్టు ఉందా? చెట్టు లేదు. ముసలమ్మ ఉందా? లేదు. మంట ఉందా? లేదు. ఏమీ లేదు. చౌడు భూమి అదంతా. సూర్యుని వెలుగు పడితే అది వెలుగుతుంది. సూర్యుని వెలుగు ఎండ దాని మీద పడలేదనుకో, చంద్రుడు వెలగడు, వెలుగు లేదు. కానీ ఒకప్పుడు దాన్నే నమ్మి చంద్రుడు ఒక దేవుడని, సూర్యుడు ఒక దేవుడని, వీళ్ళిద్దరికి తల్లి మరొకరని, వీళ్ళిద్దరూ పెళ్ళికి వెళ్తే ఏందంట, తల్లికి భోజనం చంద్రుడు దేంటో తెచ్చాడంట. వినలేదా మీరు? గోళల్లో తెచ్చాడు. చంద్రుడు అంట అమ్మ కోసం గోళల్లో అన్నం దాచుకొని అన్నం తెచ్చాడంట, సూర్యుడు తేలేదంట. అందుకని తల్లి చెప్పించిందంట, రేయ్ ఇదిగో నువ్వు ఎప్పుడు మండుతూనే ఉండాలి అని చెప్పి సూర్యుని చెప్పించిందంట. చంద్రుడినేమో నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి నాయన ఆయన దీవించిందంట. అందుకని చంద్రుడు చల్లగా ఉంటాడు, చంద్రుడు అందరూ కోరుకుంటాడు చంద్రుడు వెన్నెలని, సూర్యుడు ఎండనంటే అందరూ తిట్టుకుంటారు అని చెప్పి ఒక సామెత చెప్పారు. ఇవన్నీ కట్టుకథలు. 1969లో ఎప్పుడైతే అమెరికా అంతరిక్ష పరిశోధన శాస్త్రం, నాసా అంతరిక్ష పరిశోధనశాల వాళ్ళు చంద్రుడి మీద ఈ యొక్క శాటిలైట్ని దించారో అప్పుడు అర్థమైపోయింది అదంతా ఒక చౌడు భూమి అని చెప్పి. అంతవరకు ఎన్నో పుస్తకాలు రాసుకున్నారు దాని గురించి. అవన్నీ ఏమైపోయాయి?
అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే, వాస్తవం కాదు. వాస్తవం కాదు. నిజం ఎప్పటికీ నిజమే, అబద్ధం ఎప్పటికీ అబద్ధమే. ప్రేమ దేవుని వల్లరా, దేవుని వాక్యం ఎప్పటికీ అబద్ధం కాదు. ఎందుకంటే దేవుని వాక్యం నిజం, అబద్ధాలు చెప్పేది కాదు. యేసుక్రీస్తు అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఇదిగో నేను ఖచ్చితంగా 3వ దినమున తిరిగి లేస్తాను. అప్పుడు కొంతమంది శాస్త్రులు పరిచయులు ఒక ప్రశ్న అడిగారు ఆయన్ని. ఒక సూచక్రియ చేయమన్నారు. ఏం చేయమన్నారో మనం చూస్తే చూడండి, లేఖనాల్లో నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. పరిచయుల్లోనూ కొందరు, బోధకుడా, నీ వలన మాకు ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే తప్ప మరి ఏ సూచక క్రియ మీకు అనుగ్రహింపబడదో, వారికి అనుగ్రహింపబడదు. అంటే యోనాను గురించిన సూచక్రియ తప్ప ఏ సూచక్రియ? అంటే యోనా పరిస్థితి ఏంటి? యోనా ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? అది కూడా చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 40 వచనమా? అన్ని వచనాలు లేవే అమ్మ. 17, అదే 40 వచనాలు లేవే అధ్యాయంలో, ఉన్నాయా? లేవు. 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. యోనా ఎన్నాళ్ళు ఉన్నాడంట? యోనా సంగతి మనకు తెలుసు, ఆయన చరిత్ర మనకు తెలుసు. ఏందయ్య అంటే, నినివే పట్టణానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించు, ఆ ప్రజల పరిస్థితి బాగోలేదు, నేను దాన్ని పాడు చేయబోతున్నాను అని చెప్పి యోనాకి చెప్పి పంపిస్తే యోనా ఏమయ్యాడు? యోనా తర్షీషుకు పారిపోతున్నాడు. నినివే పట్టణానికి పొమ్మంటే నినివే పట్టణానికి పోకుండా తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు మార్గం మధ్యలో సముద్రంలో ఏం చేశాడంటే పెద్ద తుఫాను పుట్టించాడు. అక్కడ ఉన్న ప్రజలందరి చేత ఈ యోనాను ఆ సముద్రంలో వేయించాడు. అతని పేరునే చీటీ వచ్చేటట్లు చేసి అతన్ని సముద్రంలో వేసాడు. సముద్రంలో వేసిన తరువాత వెంటనే ఏమైంది? ఒక మత్స్యము, తిమింగలం, ఒక చేప వచ్చి యోనా గారిని మింగటం, ఆయన 3 దినాలు ఆ చేప గర్భంలో ఉండటం, ఆ 3 దినాలు ప్రయాణం చేసి ఈ చేప నినివే పట్టణం యొక్క ఒడ్డున ఇతన్ని కక్కటం. అప్పుడు ఇతను వెళ్ళి నినివే పట్టణంలో వాక్యాన్ని ప్రకటించి వెళ్ళి ఊరు బయట కూర్చున్నాడు. దేవుడు అసలు దీన్ని ఎలా తగలబెడతాడో చూద్దాం. సొదొమ గొమొర్రాలాగా ఏమన్నా అగ్నిగంధకాలు కురిపించి కాలుస్తాడా? లేకుంటే నోవాహు గారి కాలంలో లాగా జలప్రళయం దీని వెనక రప్పించి ముంచేస్తాడా అని దేవుడు ఎలా దీన్ని పాడు చేస్తాడని బయట వెళ్ళి కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట విని ఆ ప్రజలు మనసు మార్చుకొని దేవుని కోసం బ్రతకటానికి తమ బ్రతుకులను మార్చుకొని ఉన్నారో అప్పుడు దేవుడు మరలా ఇదే యోనాని పంపించి చెప్పమన్నాడు. దేవునికి కావలసింది మన బ్రతుకు మారేది కావాలి, మన మనస్సు మారేది కావాలి. మార్చుకోకుండా ఎన్నాళ్ళు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన జీవితాన్ని మార్చుకోకుండా బ్రతికామనుకోండి, సొదొమ గొమొర్రాల పరిస్థితి కంటే భయంకరం అన్నాడు. సొదొమ గొమొర్రాల పరిస్థితి కంటే భయంకరం అని చెప్పాడు. కనుక వాక్యం వినగానే మనం ఏమవ్వాలంటే మన హృదయాన్ని మార్చుకోవాలి. ఒక్కసారిగా కాలేదా? 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. నీ జీవితం ఉన్నంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి, మార్చుకోవాలి. మనిషి దేవుని కోసం బ్రతికేటట్లుగా ఉండాలి. మరొక సందర్భాన్ని మనం చూస్తే
యేసుక్రీస్తు వారు మరి 3 రాత్రింబవళ్ళు ఎలా ఉన్నాడు, అసలు ఆయన చనిపోయిన సమయం ఎంత అని మనం బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45, 46. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటల ఆయను. 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరుగా కేకవేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడు. వెంటనే ఇక్కడ మనం చూస్తే ఎంత అయిందంట సమయం? 3 గంటలైంది. 3 గంటల సమయంలో యేసుక్రీస్తు వారు తన యొక్క దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళేటట్లుగా, పరదేశుకు వెళ్ళేటట్లుగా, యేసుక్రీస్తు వారు 3 గంటలకు చనిపోయాడు. చనిపోయిన తరువాత ఆ శిలువ మీద నుంచి దించాలి. శిలువ మీద నుంచి దించాలి. యేసుక్రీస్తు వారితో పాటు 2 వ్యక్తులను కూడా శిలువ వేసి ఉన్నారు. దొంగలు, నేరస్తులు, భయంకరమైనటువంటి నేరస్తులుగా ఉన్న వారిని ఆ శిక్ష వేసేది ఎవరికంటే శిలువ శిక్ష భయంకరమైన నేరస్తులకు. చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళకి శిలువ శిక్ష వెయ్యరు. ఉరి శిక్ష ఎవరికి వేస్తారు? ఉరి శిక్ష ఎవరికి వేస్తారు మన దేశంలో? భయంకరమైన నేరాలు చేసిన వారికి, క్షమించరాని నేరం చేసిన వారికి, దేశానికి సంబంధించిన నేరం చేసిన వారికి, అలాంటి వారికి ఉరి శిక్షలు విధిస్తారు. మన దేశంలో పెద్ద శిక్ష ఏదైనా ఉందంటే అదేంటిది? ఉరి శిక్ష. ఉరి శిక్ష. ఉరితాడు చూడగానే దండం పెడతామా? దండం పెడతామా? భయపడతామా? భయపడతాం. అమ్మో, ఇది చాలా డేంజర్. రోమా ప్రభుత్వంలో ఆనాడున్న రోమన్స్ గవర్నమెంట్లో అతిపెద్ద శిక్ష ఏంటంటే శిలువ శిక్ష. చాలా భయంకరమైంది. వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని ఆ శిలువకి వేలదీస్తే గద్దలు వస్తాయి, రాబందులు అంటారు. అవి వచ్చి కళ్ళు పొడుస్తాయి, కళ్ళు పీక్కుతింటాయి, కళ్ళు పొడుస్తాయి, చర్మం అంతా మాంసం అంతా పీక్కొని తింటాయి. అది పొడుస్తూ ఉంటే బ్రతికున్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా భరించలేని నొప్పి, భయంకరమైన నొప్పి. అలాంటి బాధను భరించాలి. ఆ సిలువలో ఇంకా 2 సిలువేసినప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయేసరికి వీళ్ళిద్దరు ఇంకా చనిపోలేదు. ఎందుకంటే ఆయన దేహంలో ఉన్న రక్తమంతా కూడా కారిపోయింది. చివరి రక్తపు బొట్టు వరకు దారపోసాడు. ఆయనలో శక్తి లేదు. ఆయన చనిపోయాడు. మరలా ఈ 2 కూడా ఏం చేయాలంటే తెల్లవారి విశ్రాంతి దినం కనుక వాళ్ళిద్దరూ శిలువ మీద ఉండకూడదు. శాపగ్రస్తుల్లాగా భావిస్తారు. నేను మొన్న చెప్పాను కదా, మీరు శ్మశానం ఎందుకు ఊరికి ఉత్తరం వైపు ఉంటుందంటే చెప్పాను. దేనికి? ఆ శవాన్ని కాల్చేటప్పుడు లేచి దక్షిణం వైపు ఉందనుకోండి శ్మశానం, తలకాయ దక్షిణం పెడతాడు. శవం కాల్చినప్పుడు లేచినప్పుడు ఎటు చూస్తుంది? ఊరు వైపు చూస్తుంది. కనుక ఊరికి ఏదో కీడు జరుగుతుందని, ఎవరో ఒకళ్ళు మరలా పోతారని అలా పెట్టరు, ఇటువైపు పెడతారు ఉత్తరానికి. లేచినా అటు పొలాల కల్లే చూస్తాడు, ఊరు వైపు చూడడని. అంటే తర్వాత ఇంకెవరు పోరా ఊరిలో? పోకుండా ఉంటారా? పోతారు, పోకుండా ఉండరు. అప్పుడు అక్కడ ఆనవాయితీ ఏంటంటే రాత్రి అయ్యేసరికి ఆడ శిలువ మీద ఎవరు ఉండకూడదు. ఎందుకు రాత్రి అయ్యేసరికి ఉండకూడదంటే మరుసటి దినం విశ్రాంతి దినం.
వాళ్ళకి విశ్రాంతి దినం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఇండియా కానీ ప్రపంచమంతా కానీ అనుసరిస్తున్న విధానం ఏంటంటే రాత్రి 12 గంటలకి డే మారుతుంది. రాత్రి 12 గంటలకు డే మారుతుంది. ఇప్పుడు వార్తాపత్రికల్లో కానీ ఇవన్నీ కూడా ఈరోజు రాత్రి 12 గంటల వరకు జరిగిన వార్తలే వస్తాయి. తర్వాత జరిగినవి మరుసటి రోజు వస్తాయి. 12 దాటిందంటే తేదీ కూడా మీ మొబైల్లో కానీ మీ సెల్లుల్లో కానీ గడియారాల్లో కానీ అన్నిటిలో మారిపోతుంది. అక్కడ ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం ఏంటంటే సాయంత్రం 6 అయిందంటే ఈరోజు అయిపోయినట్టు, రేపటి దినం ప్రారంభమైనట్టు. విశ్రాంతి దినానికి శవాలు శిలువ మీద ఉండకూడదని చెప్పి మరలా హేరోదు దగ్గరికి వెళ్ళి హరిమత్తయ్య యేసేబని ఆయన హేరోదు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ శిలువ మీద మరణించినటువంటి యేసుక్రీస్తు వారి శరీరాన్ని తమకిమ్మని అనుమతి తీసుకొని వెళ్ళి ఆయన యొక్క దేహాన్ని సమాధిలో పెట్టి వస్తారు. ఇది 6 గంటల లోపు జరగాలి. ఆ సమయానికి మిగిలిన ఇద్దరు చనిపోలేదు కనుక వాళ్ళని ఏం చేశారంటే కాళ్ళు ఇరగ్గొట్టి చంపేశారు. శిలువ మీద ఉండకూడదు విశ్రాంతి దినానికి అని. అప్పుడు యేసుక్రీస్తు వారిని సుమారు సమాధి ఏ టైంలో చేసి ఉంటారు? 3 గంటలకు చనిపోయాడు, 6 గంటల లోపు సమాధి చేయాలి. సుమారు 4-5 గంటల సమయంలో సమాధి చేసి ఉంటారు. అప్పుడు పగలు ఉంటుందా రాత్రి ఉంటుందా? 4 గంటలకి 5 గంటలకి అమ్మా పగలే ఉంటుంది, రాత్రి కాదు కదా. సాయంత్రం 4-5 గంటలప్పుడు అంటే వెలుతురు ఉంటుంది, సూర్యుడు ఉంటాడు, ఇంకా రాత్రి కాలేదు. అది శుక్రవారం పగల కిందికి వస్తుంది. శుక్రవారం పగలు సమాధిలో పెట్టారా లేదా? ఆయన్ని పెట్టారు. ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారం ప్రపంచమంతా అనుసరిస్తున్నటువంటి టైమింగ్స్ ప్రకారం రాత్రి 12 గంటల వరకు అది శుక్రవారం రాత్రిలోకి వస్తుంది. రాత్రి 12 దాటింది అనుకోండి, ఏ రోజు ఎంటర్ అవుతుంది? శనివారం ఎంటర్ అవుతుంది. ఇప్పుడు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సమాధిలో పెట్టినప్పుడు శుక్రవారం పగల సమాధిలో ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి శుక్రవారం రాత్రి 12 గంటల వరకు శుక్రవారం రాత్రి సమాధిలో ఉన్నాడా లేదా యేసుక్రీస్తు? ఉన్నాడు. మరి అప్పుడు శుక్రవారం ఉండట కదా? శుక్రవారం ఉన్నట్టు. మరుసటి రోజు శనివారం. శుక్రవారం రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం ఎంటర్ అయింది. శనివారం రాత్రి ఉన్నాడా లేడా? ఉన్నాడు. తెల్లవారింది ఏఎం. తెల్లవారిన తరువాత యేసుక్రీస్తు వారు శుక్రవారం అంతా పగలంతా సమాధిలోనే ఉన్నాడు. మరలా శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు అది ఏ రోజు కిందకు వస్తుంది? శనివారం కిందకే వస్తుంది. అప్పుడు శుక్రవారం పగలు ఉన్నాడు, రాత్రి ఉన్నాడు. ఇక్కడ శనివారం పగలు ఉన్నాడు, రాత్రి ఉన్నాడు. శనివారం మధ్యరాత్రి నుంచి 12 గంటల నుంచి ఏ రోజు ఎంటర్ అవుతుంది? ఆదివారం ఎంటర్ అవుతుంది. 12 తరువాత ఉన్న రాత్రి ఏ రోజులోనికి వస్తుంది? ఆదివారంలోకి వస్తుంది. ఆయన తెల్లవారిన తరువాత మగ్దలేని మరియకు కనిపించాడు. ఎప్పుడు లేచాడు? యేసుక్రీస్తు వారు లేచిన సమయాన్ని మనం చూస్తే ఎండవేళ అంటాడు. అంటే మధ్యాహ్నం కాదు, ఉదయించినప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు. ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు సుగంధ ద్రవ్యములు పూయవలనని కొనిరి. వారు ఆదివారమున, అంటే సుగంధ ద్రవ్యములు ఎప్పుడు కొన్నారంట? విశ్రాంతి దినం గడిచిపోగానే ఆయనకి బుయ్యాలని సుగంధ ద్రవ్యాలు కొనటానికి వెళ్ళారు. ఏం రాత్రిపూట అంగళ తీసి ఉంటారా?
ఉండవు కదా. వెళ్ళారు, కొన్నారు. నెక్స్ట్ పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా. ఎప్పుడు వచ్చారంట? సూర్యోదయం అయిందంటే అర్థం ఏంటి? తెల్లవారిందనా లేదా? తెల్లవారింది. సూర్యోదయం అయిందంటే తెల్లవారింది. ఇప్పుడు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు శుక్రవారం పగలొస్తుంది. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు శుక్రవారం రాత్రి వస్తుంది. శుక్రవారం పగలు వచ్చింది, రాత్రి వచ్చింది. శనివారం పగలు వచ్చింది, రాత్రి వచ్చింది. ఆదివారం శనివారం రాత్రి 12 గంటల తరువాత ఆదివారం ఎంటర్ అయింది. ఆదివారం రాత్రి వచ్చింది, ఆదివారం పగలు వచ్చింది. మరి 3 రాత్రింబవళ్ళు అయిందా లేదా? 3 రాత్రింబవళ్ళు అంటే ఫుల్లుగా ఉండాలండి అంటారా? నిన్న నువ్వు అన్నం తిన్నావా అన్నాను నేను. ఏమంటారు మీరు? నిన్న మీరు అన్నం తిన్నారా అంటాను. ఏమంటారు? తిన్నామంటారు. అంటే ఇంక రోజంతా తింటానే ఉంటావా? అది కాదు కదా దాని అర్థం. ఆ సమయంలో ఏదో ఒక సమయంలో తిన్నాము. నేను పగలంతా అన్నం తినలేదండి అంటారు చాలామంది. ఉపవాసం ఉండాను, పగలంతా అన్నం తినలేదు, రాత్రి తిన్నాను అంటారు. అంటే పగలంతా తింటానే ఉంటారా? ఒకవేళ తింటే ఏదో ఒక సమయంలో తింటారు. అది అర్ధగంట కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు. కొన్ని సమయాల్లో తినేది కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. పని మీద పడి, ఉన్న పనిని బట్టి. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు కూడా శుక్రవారం పగలున్నాడు, శుక్రవారం రాత్రి ఉన్నాడు, శనివారం పగలున్నాడు, శనివారం రాత్రి ఉన్నాడు, ఆదివారం రాత్రి ఉన్నాడు, పగలు ఉన్నాడు. 3 దినాలు సమాధిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారి మాట అక్షరాల నిజం, వాస్తవం, అబద్ధం కాదు. అబద్ధాలు చెప్పేవాడు కాదు. లేఖనాలు అబద్ధం కాదు. యోనా ఏ రీతిగా మత్స్యం గర్భంలో ఉన్నాడో మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు అన్నాడు. ఉండి నిరూపించి చూపించాడు లేచి. చెప్పిన మాట ప్రకారం చేసినవాడు ఒకే ఒక్కడు యేసుక్రీస్తు వారు. బ్రతికించిన ఆయన నమ్మటం లేదు ఈరోజు చాలామంది. బ్రతికించిన ఆయన నమ్మటం లేదు. ఎప్పుడో బ్రతికిస్తామంటే వాళ్ళ మాటలు నమ్మి, శాస్త్రవేత్తల మాటలు నమ్మి కోట్లు తీసుకెళ్ళి వాళ్ళ ముఖాన పెడుతున్నారు. ఎప్పుడో బ్రతికిస్తామన్నారు, ఇప్పుడు కాదు. ఏంటయ్యా నీ ఆధారం అంటే, ఒకప్పుడు జ్వరానికి మందు ఉందా? లేదు. ఒకప్పుడు జలుబుకు మందు ఉందా? లేదు. ఒకప్పుడు షుగర్కు మందులు ఉన్నాయా? లేవు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు ఎన్నిటినో మనిషి కనుగొన్నాడు. ఎన్నో రోగాలకు మందులు కనుగొన్నాడు. ఎన్నో రోగాలకు మందులు కనుగొన్నాడు. ఒకప్పుడు చంద్రుడి మీదకి వెళ్తారని అనుకున్నామా? లేదు. కానీ ఈరోజు చంద్రుడి మీదకి వెళ్తున్నాడు. అదేవిధంగా ఏదో ఒకరోజు మనిషి మరణానికి కూడా మందు కనిపెడతాడు. చనిపోయిన వాళ్ళని బ్రతికించటానికి మందు కనిపెడతాడు. ఆ రోజు మీ శరీరాలను మేము లేపుతాము, ఆ మందు మీ శరీరానికి ఎక్కించి, అప్పటి వరకు మీ శరీరం పాడు కాకుండా బాగుంటానికి, ఆ శరీరం చెడిపోకుండా ఉండటానికి మేము దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటాం, మీ బాడీని భద్రపరుస్తాం ఆయనని చెప్పిన వాళ్ళను నమ్మి కోట్లకు కోట్లు డబ్బులు కట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ శవాలను అలానే భద్రపరిచున్నారు. మమ్మీలుగా భద్రపరిచున్నారు. ఈ మాటలు చెప్పిన వాళ్ళు లేడు. నేను బ్రతికిస్తాను, నేను చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నవాడు లేడు. ఆడు కూడా చచ్చిపోయాడు, ఆడు కూడా పోయాడు. మరి యేసుక్రీస్తు ఎంతోమందిని సజీవంగా లేపాడే, మరణించిన వారిని లేపాడు, బెదవరాలి కుమారుణ్ణి లేపాడు, యాయిరు కుమార్తెను లేపాడు, ఇంకా ఎంతోమందిని లేపాడు. ఆఖరికి చనిపోయి 4 దినాలై సమాధిలో కంపు కొట్టబోతున్నటువంటి లాజరును కూడా లేపాడు. లేపి నిజంగా చూపించిన యేసుక్రీస్తు మాట ఈ సమాజం నమ్మలేదు. అబద్ధికులు చెప్పిన మాటలు నమ్మి కోట్లు కట్టి శవాలను భద్రపరుచుకున్నారు. ఆలోచించండి ప్రేమణ దేవుని వల్ల. సమాజం అబద్ధాన్ని నమ్ముతుంది, నిజాన్ని నమ్మదు.
మీరైనా చూడండి, ఎవరికైనా ఒక అబద్ధం చెప్పారనుకోండి, అట్నా, అయ్యో నిజమే, అది నిజమే అని అంటారు. కానీ నిజం చెప్పి చూడండి, అది నిజం అంటావా? అది నిజం అంటావా? నాకెందుకో నమ్మశక్యంగా లేదే, ఇది వాస్తవం కాదు అని అంటారు. నిజానికి ఎప్పటికైనా, నిన్నే మనం చెప్పుకున్నాం, నిజం ఎలాంటిదంట? నిప్పు లాంటిది. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికీ కూడా తగ్గేది కాదు. ఎప్పటికి కూడా అది నిజం నిజంగానే ఉంటుంది, అబద్ధం అబద్ధంగానే ఉంటుంది. యేసుక్రీస్తు వారు లేచింది వాస్తవం, మూడవ దినాన తిరిగి లేచింది వాస్తవం. ఎవరైతే యేసుక్రీస్తు వారు 3 రాత్రింబవళ్ళు సమాధిలో లేడని చెప్పారో వాళ్ళే ఏం చేశారు? అసలు యేసుక్రీస్తు చనిపోలేదని చెప్పారు. ముందు చనిపోలేదన్నావు, నువ్వు అక్కడే నిలబడాలిగా, అక్కడ నిలబడలేదు. అక్కడ నిలబడకుండా చనిపోయాడు, కానీ సమాధిలో 3 రాత్రింబవళ్ళు లేడు. నువ్వు ఉన్న దాని మీద, నువ్వు చెప్పిన దాని మీద నీకు సరైన బేస్ లేదు. అలాంటప్పుడు నువ్వెలా నిలబడతావు? వాక్యం ముందు అతను ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా డోంట్ కేర్. వాక్యం చెప్పిందే నిజం. అవతల వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా కాదు, ఎక్కడ చెప్తుంది దేవుడు. ఆయన గురించి ఎన్నో పాత నిబంధనలో, లేఖనాలలో రాయబడింది తిరిగి లేపుతానని. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు చరిత్ర కలిగింది బైబిల్. భౌగోళిక ఆధారాలు కలిగింది, చారిత్రకమైన ఆధారాలు కలిగింది. ఎన్నో సాక్ష్యాలతో ఈరోజు ప్రపంచంలో ఎన్నో కోట్ల మందిని మార్చటానికి కారణమైంది బైబిల్. బైబిల్లో అబద్ధాలు ఉండవు, నిజం, వాస్తవం. మనిషి ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది, మనిషి బ్రతుకులను మార్చేది, తాగుబోతులను మార్చేది, తిరుగుబోతులను మార్చేది, తిండిబోతులను మార్చేది, రౌడీలను మార్చేది, నరహంతకులను మార్చేది, బండ లాంటి గుండెలను బద్దలు చేసేది దేవుని వాక్యం. అంత ఉన్నతమైంది ప్రేమన దేవుని వల్ల. అంత ఉన్నతమైన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం ఎక్కడ సందేహపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి అది నిజమంటావా అబద్ధం అంటావా అని సందేహించవద్దు. బైబిల్ వాస్తవం, బైబిల్లో ఉన్నది వాస్తవం. కనుక ఎవరన్నా ఏదైనా అడిగినా మీరు భయపడగాకండి, టెన్షన్ పడగాకండి. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మరలా బైబిల్ చదివిన వారిని, తెలుసుకున్న వారిని, నేర్చుకున్న వారిని అడిగైనా సమాధానం చెప్పండి. అలాంటి మూర్ఖుల నోరు మూయించాలి అంటే మనం వాక్యాన్ని నేర్చుకొని ఉండాలి. అప్పుడే దేవుణ్ణి నువ్వు గెలిపించగలవు, దేవుణ్ణి మనం గెలిపించగలం. కనుక ప్రేమణ దేవుని వర్లారా, యేసుక్రీస్తు వారు 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్నాడన్నది నిజం, మరణించాడన్నది నిజం, తిరిగి లేచాడన్నది కూడా నిజం. కనుక ఎక్కడ సందేహపడక దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆలోచిస్తూ మనం దేవునిలో బలపడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ రోజంతయు తండ్రి మమ్మల్ని అందరినీ క్షేమముగా కాపాడి మీ సన్నిధానములో బలపరిచి నిలవబెట్టిన విధానం కొరకై కృతజ్ఞతలు. మీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించినట్లు సహాయం చేయండి. ఎంతోమంది తండ్రి మీపై, మీ కుమారునిపై, మీ గ్రంథం పైన బురద చల్లాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి ఆలోచనలు నిర్వీర్యమైపోతాయని, వ్యర్థమైపోతాయని తెలియక ఏదో చేయాలని ప్రయత్నపడుతూ ఉన్నారు. తండ్రి, మీ పిల్లలైన వారు ఏ ఒక్కరూ తండ్రి అలాంటి అబద్ధికుల మాటలను, మోసపూరితమైన మాటలను నమ్మక వాస్తవంలో ఉండి మీ అందు భయభక్తులు కలిగి మేమందరం నీతిగా, న్యాయంగా, ధర్మంగా మీకోసం బ్రతుకున్నట్లు సహాయం చేయండి. తండ్రి, మమ్మలను బలపరచండి, స్థిరపరచండి. తండ్రి, లోకంలో ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. ఎటువంటి పాపములో పడకుండా మీకు సాక్షులుగా నిలువునట్లు సహాయం చేయండి. మా అందరికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. తండ్రి, శరీర సంబంధమైన బలహీనతల నుంచి, అనారోగ్యాల నుంచి విడుదల కలిగించి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి మీ పనిలో ఉన్నతంగా మమ్మల్ని నిలవబెట్టమని కోరుకుంటున్నాం. అవకాశాన్ని, అదృష్టాన్ని మాకు ప్రసాదించండి. మీ పిల్లలు తిరిగి వెళుచుండగా ప్రయాణంలో తోడుగా ఉండి వారి వారి ప్రాంతాలకు క్షేమముగా చేరినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.